హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ వ్లాగ్స్. ఉగ్గాని రెసిపీ మన ఛానల్లో అప్లోడ్ చేశాం కదండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఉగ్గాని కాంబినేషన్ అయిన మిర్చి బజ్జీని మన సబ్స్క్రైబర్లో ఒకరు అడిగారండి. ఈరోజు ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా వీడియోలో చూపించినట్లుగా ఇట్లాంటి మిరపకాయలు తీసుకోండి. ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ శనగపిండిని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ కారం వేసి మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడంతా వంట సోడా వేసానండి. ఆ వీడియో స్కిప్ అయింది, మీరైతే ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసుకొని వీడియోలో చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఆయిల్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉన్న తర్వాత మనం ఒక్కొక్కటిగా మిరపకాయని ఇలా శనగపిండిలో ముంచుకొని ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకున్నామంటే పైన క్రిస్పీగా ఉంటాయి, లోపల మిర్చి మాత్రం అస్సలు వేగదండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో వేపుకున్నారంటే చక్కగా వేగుతాయండి. ఇలా 5 నుండి 10 నిమిషాలకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్ కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఉగ్గానీలోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.